హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మీకు ప్రీవియస్ వీడియోలో కార్టూన్ మ్యూజిక్స్ అలాగే బ్యాక్గ్రౌండ్స్ కూడా మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ అలాగే దాంతోపాటు మీకు అయితే నేను తెలుగు ఫాంట్స్ ఎలా యాడ్ చేయాలి అండ్ పిక్సెల్ ల్యాబ్లో అయితే మీకు చూపించాను. పిక్సెల్ ల్యాబ్ తెలుగు ఫాంట్స్ కూడా మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చిన్న గ్రీన్ స్క్రీన్ వీడియో ఎలా రిమూవ్ చేయాలి అండ్ దాంతోపాటు మీకు ఒక యూనిక్ డిస్క్లైమర్ ఎలా రెడీ చేయాలనేది అయితే మీ స్టోరీకి అకార్డింగ్గా తగ్గట్టుగా ఎలా రెడీ చేయాలనేది అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు మనకు 2 గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో స్క్రీన్స్ పైన కనిపిస్తున్న ఈ బటర్ఫ్లై యానిమేషన్ అయితే మీకు ఫ్రీగా అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఫ్రెండ్లీ గోస్ట్ క్యారెక్టర్ ఉంది కదా, దాని గ్రీన్ స్క్రీన్ వీడియో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. కానీ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో లింక్ పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయి ఉంటుంది. సో మీకు పాస్వర్డ్ కావాలంటే వీడియో చివరి వరకు చూడాల్సింది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఈ ఛానల్ని కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. వీడియోకి లైక్ చేయండి అండ్ ఏదో ఒక కామెంట్ అనేది చేస్తూ ఉండండి అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు ఒక ఛానల్ అయితే చూపిస్తాను. ఆ ఛానల్ వాళ్ళ స్టోరీ కంటెంట్ అయితే మనం ఫాలో అవుదాం. సో వాళ్ళ స్టోరీస్కి తగ్గట్టుగా వాళ్ళు రాసే స్క్రిప్టింగ్ కానీ వాయిస్ ఓవర్లు కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కానీ వాటితోనే ఆడియన్స్కి ఎక్కువగా అట్రాక్ట్ చేసి థంబ్నైల్స్తో సహా ఆడియన్స్ని అయితే అట్రాక్ట్ చేస్తూ కొన్ని లక్షల వ్యూస్ అనేది వాళ్ళు తెచ్చుకుంటున్నారనమాట. సో నేనైతే ఒక ఛానల్ అయితే చూపిస్తాను. నేనైతే యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్లో అనేది సెర్చ్ చేస్తాను. డ్రీమ్, ఇక్కడ నాకైతే నేను సెర్చ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. డ్రీమ్ టూన్ తెలుగు అని వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్రీమ్ టూన్ అడ్వెంచర్ టీవీ తెలుగు అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. సో ఈ ఛానల్ హారర్కి సంబంధించింది అనమాట. హారర్కి ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ కూడా ఒక హై లెవెల్ అయితే ప్రజెంటేషన్ అయితే చేస్తారు. సో ఇదే ఛానల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఛానల్ లోగో పైన ట్యాప్ చేస్తాను. ఈ విధంగా అయితే వాళ్ళ ఛానల్ లోగో అయితే ఉంటుంది. లోగో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. అండ్ వాళ్ళ స్టోరీస్ ఇలా చూస్తే థంబ్నైల్స్ కావచ్చు, ఇక్కడ స్టోరీ కావచ్చు, చాలా ప్రజెంటేషన్ అయితే చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే 20K వ్యూస్, 25K వ్యూస్, ఒక్కొక్క వ్యూస్ అయితే బాగానే వెళ్తాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే సబ్స్క్రైబర్స్ వచ్చేసి 9.61 lakhs అయితే ఉన్నారు. అండ్ 15K, 39K, 7K అలా వ్యూస్ పెరుగుతూ వచ్చిందనమాట. వీళ్ళు వర్డ్ వీడియోస్లో చూసుకుంటే వ్యూస్ మాత్రం చాలా బాగా అనేది తెచ్చుకున్నారనమాట వీళ్ళు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళ యానిమేషన్ 3 lakhs వ్యూస్ అండ్ 1 lakh వ్యూస్, 17K, 54K వ్యూస్, 11K వ్యూస్, అలాగే 40K వ్యూస్, 17K వ్యూస్. ఒకసారి తగ్గుతూ ఒకసారి పెరుగుతూ అనేది వీళ్ళు వ్యూస్ అనేది అయితే వచ్చాయన్నమాట. కానీ స్టార్టింగ్లో వీళ్ళది ఆడియన్స్ అనేది చాలామంది అయితే చూశారు. అందుకే మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ అనేది ఆడియన్స్కి తగ్గుతూ వచ్చింది మనకు తెలిసి. వీళ్ళు వెబ్ సిరీస్ లాంటివి చేయమన్నమాట. కానీ మనం చేసే స్టోరీస్లో సిరీస్ చేయొచ్చు, వెబ్ సిరీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పార్ట్స్గా స్టోరీస్ చేసి ఆడియన్స్ ఇంకా కొద్దిగా అట్రాక్టివ్గా మనము తెచ్చుకోవచ్చు అనమాట మనకు కంటెంట్. అండ్ నేనైతే వీళ్ళ వీడియో అనేది ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తాను. సో ఈ విధంగా అయితే వీళ్ళ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. అంటే నెక్స్ట్ ఛానల్ అయితే చూపిస్తాను. సో వీళ్ళ ఎర్నింగ్ ఎంత ఉంటుందనేది కూడా మీకు రివీల్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ మోర్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. నేను ఇక్కడ వీళ్ళ లింక్ ఉంటుంది కదా, ఛానల్ లింక్, దానిపైన హోల్డ్ అని ట్యాప్ చేసి కాపీ లింక్ అనేది చేసుకుంటాను. బ్యాక్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తాను. క్రోమ్ బ్రౌజర్ అయితే నేను సెర్చ్ చేస్తాను సోషల్ బ్లేడ్. ఇక్కడ ఫస్ట్ లింక్ పైన ట్యాప్ చేస్తాను. మన ఛానల్ ఎలా ఉంది, మన ఎర్నింగ్స్ ఎలా ఉంటున్నాయని సోషల్ బ్లేడ్ అనేది మనకు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి.
ఇక్కడ లింక్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఇచ్చేయాలన్నమాట. సో రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ అనేది చేయండి. ఇక్కడ చూస్తే డ్రీమ్ టూన్ టీవీ తెలుగు అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తానన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే సబ్స్క్రైబర్స్ ర్యాంక్ చూసుకుంటే మీరు కనిపిస్తుంది కదా, అండ్ సబ్స్క్రైబర్ ఫర్ ద లాస్ట్ 30 days అని ఉంది. వ్యూస్ ఫర్ ద లాస్ట్ 30 days, మంత్లీ ఎస్టిమేట్ ఎర్నింగ్ అండ్ ఇయర్లీ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్. ఇక్కడ చూసుకుంటే 5K అయితే ఉన్నారు. సో ఇదనమాట వాళ్ళ ఛానల్ వచ్చేసి. ఇక లేట్ చేయకుండా అయితే నేను వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను. అండ్ ఇక్కడ కైన్ మాస్టర్ అయితే నేను ఓపెన్ చేస్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేశాక నా డిస్క్లైమర్ రెడీ చేయాలంటే మీరు మీ ఛానల్ అనేది ఏ ఆడియన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనేది అయితే మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. పిల్లల కోసం అయితే మీరు డిస్క్లైమర్ పిల్లల కోసం రెడీ చేయాలి. అండ్ 16+ ఏజ్ వాళ్ళ కోసం అయితే 16+ వాళ్ళ ఏజ్ కోసం, హారర్ కంటెంట్ చేసే వాళ్ళు అయితే మీరు 18+ వాళ్ళ కోసం అనేది డిస్క్లైమర్ అనేది రెడీ చేయాలి, దట్ తెలుగులో. అండ్ నెక్స్ట్ మ్యాటర్ వచ్చేసి ఏంటంటే మీరు చేసేది అట్రాక్టివ్గా ఉండాలన్నమాట. అండ్ డిస్క్లైమర్ అనేది మనకు వీడియోస్లో పార్ట్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ కాబట్టి డిస్క్లైమర్ అనేది చాలా జాగ్రత్తగా రెడీ చేయాలి. అదే లైఫ్ టైం అండ్ మనం పెట్టే ప్రతి ఒక్క స్టోరీలో అనేది ఉండాలన్నమాట. ఇక్కడ క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ రేషియో వచ్చేసి 16:9 అనేది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన ట్యాప్ చేస్తాను. అండ్ క్రియేట్ చేశాక తెలుగు ఫాంట్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చెప్తాను. నేను బ్యాక్ వచ్చి సిస్టంలో మీ డివైస్లో తెలుగు ఫాంట్స్ అనేది లేకపోతే మీరు ప్లే స్టోర్లో వచ్చి సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి. సెర్చ్ బార్లో దేశీ తెలుగు కీబోర్డ్, మొబైల్ డేటా ఆఫ్ ఉందన్నమాట. నేను ఇక్కడ వచ్చిందనమాట నాకు దేశ్ తెలుగు కీబోర్డ్ అని. నేను అప్డేట్ అయితే ఇవ్వలేదు, దాని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ పర్మిషన్స్ ఎనేబుల్ చేశాక మీకు ఆటోమేటిక్గా తెలుగు కీబోర్డ్ అనేది అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ కైన్ మాస్టర్ నేను బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను ఇమేజ్ అసెట్స్లోకి వెళ్ళి ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను తీసుకుంటాను అనమాట. దాన్ని నేను ఒక 6 seconds వరకు అయితే డ్యూరేషన్ అయితే పెంచుకుంటాను అనమాట. ఓకే. అండ్ ఇక్కడ లేయర్స్ ఆప్షన్లోకి వెళ్ళి టెక్స్ట్ పైన ట్యాప్ చేస్తాను. నా తెలుగుని అయితే నేను యాక్టివేట్ అనేది చేస్తాను. గమనిక ఓకే పైన ట్యాప్ చేస్తాను. ఇలాగైతే పెడతాను. అండ్ నేనైతే ఫాంట్స్లోకి వెళ్ళి ఫాంట్ని అయితే నేను చేంజ్ చేస్తాను. మై ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ పొన్నాల ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. రైట్ క్లిక్ అండ్ గమనిక, దీని కలర్ వచ్చేసి రెడ్ కలర్లో పెడతాను. అప్పుడు మనకు గమనిక అనేది ఈ విధంగా అయితే హైలైట్ అవ్వద్దు అనమాట. ఇలా 6 seconds అయితే పెంచుకుంటాను. ఇక్కడ చూస్తే గమనిక అనే ఒక వర్డ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అండ్ మళ్ళీ టెక్స్ట్ బార్లోకి వెళ్ళి మేము చేసే వీడియోస్ చిన్న పెద్ద తేడా లేకుండా
లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూసి ఆనందించేలా ఉంటాయి. సో ఈ డిస్క్లైమర్ వచ్చేసి కిడ్స్ కంటెంట్ చేసే వాళ్ళకి మాత్రమే అన్నమాట. ఓకే పైన ట్యాప్ చేస్తాను. నాకు ఈ విధంగా అయితే ఫాంట్ అనేది అయితే యాడ్ అవుతుంది. అండ్ నేను దీన్ని ఎడిట్లోకి వెళ్తాను. చిన్నగా అయితే చేసుకుంటాను. ఒక పైన ట్యాప్ చేస్తాను. నాకు ఈ విధంగా అయితే డిస్ప్లే మీద అయితే వస్తుంది అనమాట. దీనికి కెన్వాస్ సైజ్కి తగ్గట్టుగా సైజ్ అనేది ఇట్లా డ్యూరేషన్ అనేది 6 సెకండ్ వరకు అయితే పెంచుకుంటాను. నేను ఇక్కడ చూసి ఈ విధంగా అయితే పెద్దగా చేస్తాను అనమాట. అండ్ నేను ఇంకొకటి ఏం చేస్తానంటే ఛానల్ నేమ్ లేదో ఛానల్ లేకపోతే లోగో అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. కార్టూన్ జోన్. దీని కలర్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ అయితే ఇస్తానమాట. అండ్ నేను ఫాంట్లోకి వెళ్ళి ఈ ఫాంట్ అయితే నేను చేంజ్ చేస్తాను. ఇక్కడ కామిక్ జంగల్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి రైట్ క్లిక్ ఇస్తాను. అండ్ కార్టూన్ జోన్. అలా మీ స్టోరీ అకార్డింగ్గా తగ్గట్టుగా మీరు డిస్క్లైమర్ అనేది రెడీ చేయొచ్చు. అండ్ ఇంకా కొంచెం యానిమేషన్ ఇవ్వాలనుకుంటే మీరు రైట్ క్లిక్ చేసి పైన ఇక్కడ ఏ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఇవి 6 సెకండ్ వీడియోని అయితే మీరు ఎక్స్పోర్ట్ అనేది వచ్చి చేసేయండి. సేవ్ యాజ్ పైన ట్యాప్ చేసేయండి. డివైస్లోకి అయితే ఈ వీడియో సేవ్ అనేది అయిపోతుంది. అండ్ బ్యాక్ వచ్చేయండి. మరి బ్యాక్ వచ్చేసి మళ్ళీ క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేయండి. క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేస్తే అండ్ ఇక్కడ ఇమేజ్ యాక్సెస్లోకి వెళ్ళి ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. దీన్ని 6 సెకండ్ అలాగా పెట్టుకోండి డ్యూరేషన్. అండ్ లేయర్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీడియా ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసేయండి. ఇక్కడ కైన్ మాస్టర్లకు మీకు వస్తుందన్నమాట. ఇక్కడ 6 సెకండ్ వీడియో ఉంది కదా, దీన్ని అయితే మీరు ఓపెన్ చేసేయండి. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. దీని అయితే నేను స్లిప్ అనేది చేస్తాను, కొంచెం ట్రిమ్ అయితే చేసుకుంటాను ఇంతవరకు. అండ్ ఈ విధంగా అయితే పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడు చూస్తే మనం దీనికి యానిమేషన్ ఇవ్వాలన్నమాట. యానిమేషన్ ఏ విధంగా ఇవ్వాలి, జూమ్ అవుట్ ఇవ్వాలన్నమాట. సో జూమ్ అవుట్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ ప్లేస్ అనేది కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోతుంది. 2 ఫింగర్స్ నేను జూమ్ అయితే చేస్తాను ఈ విధంగా. అండ్ ఇన్ యానిమేషన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక కనిపిస్తుంది కదా బాక్స్, ఈ బాక్స్లో ఇన్ యానిమేషన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఫేడ్ ఉంది కదా, ఈ ఫేడ్ని అయితే నేను ఆన్ చేస్తాను అనమాట. సో డ్యూరేషన్ స్పీడ్ వచ్చేసి 1లోనే ఉండనివ్వండి. అండ్ ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసి అవుట్ యానిమేషన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. అండ్ ఫేడ్ అయితే ఉంచేస్తాను. దీనికి టైం యానిమేషన్ టైం వచ్చేసి 1 అనేది అయితే పెట్టుకుంటాను డ్యూరేషన్. అండ్ ఇప్పుడు ప్లే చేస్తాను. అండ్ ఓకే, డిస్క్లైమర్ అయితే రెడీ అయ్యింది మీ స్టోరీకి తగ్గట్టుగా. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనము గ్రీన్ స్క్రీన్ వీడియో ఎలా రిమూవ్ చేయాలనేది అయితే మీకు చెప్తాను. అండ్ లేయర్స్ పైన ట్యాప్ చేయండి. అండ్ మీడియా పిన్లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళాక మీరు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా, వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఈ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ పైన ఈ డ్యూరేషన్ కదా, దాన్ని అయితే నేను 11 సెకండ్ వరకు అయితే పెంచేస్తాను అనమాట. దానిపైన ట్యాప్ చేసి ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ 2 ఫింగర్స్తో జూమ్ చేసి ఫస్ట్ నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతున్నట్టుగా సెట్ చేస్తాను అనమాట. సరే నేనేం చేస్తానంటే సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తాను. ఫింగర్తో డ్రాగ్ చేసి ఈ విధంగా అయితే నేను ఇక్కడ వరకు అయితే డ్రాగ్ అయితే చేస్తాను అనమాట. దెన్ ఇప్పుడు ప్లే చేసి చూస్తే
మనకు యానిమేషన్ ఈ విధంగా అయితే ప్లే అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతున్నట్టు యానిమేషన్ ప్లే అవుతుంది. అండ్ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియోని అయితే నేను ఇక్కడ తీసుకొచ్చి గ్రీన్ స్క్రీన్ ఏ విధంగా చాలా చక్కగా అయితే రిమూవ్ చేసి చూపిస్తారనమాట. రైట్ క్లిక్ చేసి మీడియా లేయర్స్లోకి క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి అండ్ నాకు ఇక్కడ ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఉందన్నమాట. ఇక్కడ గోస్ట్ క్యారెక్టర్ ఉంది కదా, ఫ్రెండ్లీ గోస్ట్ క్యారెక్టర్, దాన్ని అయితే నేను ఇక్కడ తెచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ తెస్తే నాకు 3 పోజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి ఐడియల్ యానిమేషన్, ఇంకోటి వచ్చేసి టాకింగ్ యానిమేషన్, ఇంకోటి వాకింగ్ యానిమేషన్. ప్లే చేస్తాను ఒకసారి. అండ్ నా నేనైతే దీన్ని కొంచెం నేను క్రాప్ అయితే చేస్తాను. క్రాపింగ్ పైన ట్యాప్ చేసి నేను ఈ వాకింగ్ యానిమేషన్ ఉంది కదా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. బ్యాక్ వచ్చేసి నేను ఏ విధంగా అయితే చేస్తానో అదే విధంగా మీరు గమనిస్తూ చేయండి అనమాట నేను. అండ్ ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ క్రోమా కీ అనేది ఎనేబుల్ అయితే చేస్తాను. సో నేను జూమ్ చేసి చూస్తాను. ఈ క్యారెక్టర్ ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో 1080 క్వాలిటీలో ఉంది కాబట్టి మనకు గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోయింది. ఒకవేళ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయ్యింది, గ్రీన్ స్క్రీన్ అవుట్లైన్ అనేది కొంచెం గ్రీన్గా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 28% ఉంది కదా దాన్ని మీరు 30%కి అయితే చేసేయాలన్నమాట. 30%కి ఇలాగ చేసేసి ఇలాగ 36% అలాగా చేస్తూ ఉండాలన్నమాట. అండ్ కింద ఇది ఉంది కదా ఈ 50% అని ఉంది కదా దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ 60% అనేది ఇచ్చేయండి. 62 ర్యాండమ్గా. అండ్ ఓకే, ఇదైతే సెట్ అయ్యింది. అండ్ మీరు ఏం చేస్తారంటే దీన్ని సైజ్కి తగ్గట్టుగా పెట్టుకొని దాన్ని ఇప్పుడు మీరు దీనికి వాకింగ్ యానిమేషన్ అయితే ఇవ్వాలి. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసి మనం ఎక్కడైతే కీ ఫ్రేమ్స్ యాడ్ చేసామో అక్కడ నుంచే ఈ క్యారెక్టర్ని అయితే నేను స్క్రీన్ బయటికి అయితే పంపించేస్తాను. దీన్ని ఇప్పుడు ప్లే చేసి చూస్తే మనకు యానిమేషన్ ఈ విధంగా అయితే ప్లే అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది కదా ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో ఎలా రిమూవ్ చేయాలనేది. అండ్ సో పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే 4477.